హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం అసింక్రనస్ జావాస్క్రిప్ట్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇప్పటివరకు ఎంతైతే జావాస్క్రిప్ట్ మనం మాట్లాడామో అదంతా బేసిక్స్. ఓకే, ఒకసారి కన్ఫర్మ్ చేద్దాం రికార్డ్ అవుతుందో లేదో. ఓకే, రికార్డ్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పటివరకు మనం ఎంతైతే మాట్లాడామో అదంతా బేసిక్ జావాస్క్రిప్ట్. ఇప్పుడు నుంచి కొంచెం అడ్వాన్స్డ్ జావాస్క్రిప్ట్ స్టార్ట్ అయ్యింది. ఓకే, సో అడ్వాన్స్డ్ జావాస్క్రిప్ట్ స్టార్ట్ అవ్వడం అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, కొంచెం ఎక్కువ కోడ్ ఉండొచ్చు, కొంచెం హార్డ్ వర్క్ కూడా చేయాలి, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, ఒకటికి రెండు సార్లు వీడియో చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ లేట్ అయింది అంటే మీ డౌట్స్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేదు లేట్ అయిందంటే మీరు యూట్యూబ్లో అది ఏదైతే డౌట్ ఉందో అది సెర్చ్ చేస్తే చాలామంది వీడియోస్ వస్తాయి. ఓకే, సో ఈరోజు మనం అసింక్రనస్ జావాస్క్రిప్ట్ గురించి మాట్లాడదాం. సో నేను నా వీడియో హైడ్ చేసుకుంటా మీకు స్క్రీన్ మంచిగా కనిపించాలని. ఓకే, సో ఇప్పుడు మనం అసింక్రనస్ జావాస్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం చూద్దాం. అసలు ఫస్ట్ ఏంటంటే మ్యాటర్, మనం ఫస్ట్ సింక్రనస్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింక్రనస్ జావాస్క్రిప్ట్. ఓకే, సింక్రనస్ అసింక్రనస్ రెండు ఉంటాయి. సో ఇవన్నీ తెలుసుకునే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 3 వర్క్స్ చేయండి అని చెప్పా. ఓకే, ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వర్క్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి, సెకండ్ వన్ వీడియో మీద కామెంట్ చేయండి, అండ్ థర్డ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ 3 వర్క్స్ చెప్పాను నేను మీకు. సరే, అయితే మీరేం చేశారు? ఫస్ట్ స్క్రోల్ డౌన్ చేసి లైక్ చేశారు, తర్వాత పక్కనే బటన్ ఉందని సబ్స్క్రైబ్ చేసేసారు, తర్వాత కామెంట్ కూడా చేసేసారు. ఏదో ఒకటి బాగుంది బాగాలేదని ర్యాండమ్గా కామెంట్ చేశారు. సో ఒక వర్క్ తర్వాత ఒక వర్క్ చేస్తున్నారు కదా, దాన్ని మనం సింక్రనస్ జావాస్క్రిప్ట్ లేదా సింక్రనస్ యాక్షన్స్ అంటాము. అంటే వన్ వర్క్ ఆఫ్టర్ ది అనదర్. ఓకే, ఈ వర్క్ని ఇలాంటి వాటిని మనం సింక్రనస్ జావాస్క్రిప్ట్ అంటాం, లేకపోతే సింక్రనస్ యాక్షన్స్ అంటాం. ఓకే, మరి అసింక్రనస్ అంటే ఏంటి? అసింక్రనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆ, ఏమంటారు, లైక్ చేయమని చెప్పా, కామెంట్ చేయమని చెప్పా, అదంతా చెప్పా కదా. సరే, మీరేం చేశారంటే ఒక్కసారి స్టార్ట్ చేశారు చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ల్యాప్టాప్స్ పెట్టుకున్నారు, ఇక్కడ లైక్ చేశారు, ఇక్కడ కామెంట్ చేశారు. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. సో ఒకటేసారి అన్ని వర్క్స్ చేస్తున్నారు, లైక్ ఒకటేసారి జరుగుతున్న అన్ని వర్క్స్. ఇప్పుడు అది ఫస్ట్ మీరు కామెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్లో కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు, కామెంట్ చేయడానికి టైం పడుతుంది కదా, లైక్ తొందరగా చేసేయచ్చు. రెండు ఒకసారి చేస్తున్నారు, కానీ ఫస్ట్ చేసిన వర్క్ది అవుట్పుట్ తర్వాత ఎప్పుడో వస్తుంది, సెకండ్లో చేస్తున్న లైక్ అవుట్పుట్ ఫస్ట్ వచ్చేస్తుంది, దాంతో ఏం సంబంధం లేదు. ఓకే, అది ఎప్పుడైనా అవ్వండి, ఎప్పుడైనా ఏదన్నా పర్లేదు. కానీ ఒకటేసారి మీరు 2-3 వర్క్స్ని హ్యాండిల్ చేస్తున్నారంటే అది అసింక్రనస్ జావాస్క్రిప్ట్ కిందకు వస్తుంది. అంటే మల్టిపుల్ వర్క్స్ సేమ్ టైం, దీన్ని అసింక్రనస్ జావాస్క్రిప్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం, ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసికల్లీ మన దగ్గర కొన్ని టాస్క్ ఉన్నాయనుకోండి, టాస్క్ ఏ, టాస్క్ బి, టాస్క్ సి అండ్ టాస్క్ డి. ఓకే, అండ్ టాస్క్ ఏ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ పట్టింది, 2 సెకండ్స్, 15 సెకండ్స్ అండ్ ఇది 1 సెకండ్. ఓకే, సో ఇంత టైం పడుతుంది ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ అవ్వడానికి. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు సింక్రనస్లో ఏమైందంటే ఫస్ట్ ఈ టాస్క్ అయిందా 5, ఇదంతా అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ టైం ఎంత పడుతుంది అంటే ఇది అవ్వాలంటే 5 ప్లస్ అది అయ్యాక ఇది వస్తుంది 2 ప్లస్ అది అయ్యాక ఇది వస్తుంది 5, ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక ఇది వస్తుంది 1. సో టోటల్ మనకు 23 సెకండ్స్ కదా, అంటే 23 సెకండ్స్ అనుకుందాం, సెకండ్స్ 23 సెకండ్స్, 5 20 21 22 5 23 సెకండ్స్ పడుతుంది. కానీ అదే మనం అసింక్రనస్ గురించి మాట్లాడితే ఫస్ట్ 5 అంటే 5 2 1 15 కదా, ఇవన్నీ ఒకటేసారి నడుస్తున్నాయి. ఓకే, సో అన్నిటికంటే ఎక్కువ అయ్యే టైం ఇది కదా. సో 15, ఈ 15 అయ్యే లోపు ఇది కూడా 15 కంటే తక్కువే, ఇది కూడా 15 కంటే తక్కువే,
ఇది కూడా 15 కంటే తక్కువే. సో ఇవన్నీ ఎక్కడో ఎక్కడో అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సెకండ్ టైం అయిపోయింది, ఇక్కడ 2 సెకండ్స్, ఇక్కడ 5 సెకండ్స్. సో ఇప్పుడు అసింక్రనస్లో ఈ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 15 సెకండ్సే పడుతుంది. ఓకే, సో సింక్రనస్లో 23 సెకండ్స్ పడిన వర్క్ అసింక్రనస్లో 15 సెకండ్సే పడుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావాలి. క్వశ్చన్ ఏంటి మరి మనకెలా తెలుస్తుంది? హౌ విల్ వీ నో async code and how to write it? ఓకే, ఈ 2 క్వశ్చన్స్ మనకు రావాలి. నార్మల్గా మనకు ఎలా తెలుస్తుంది ఏదైతే అసింక్ కోడ్ ఉందో? సరే, తెలిసినా కానీ తెలియకపోయినా కానీ మనం ఎలా రాస్తాం అసింక్ కోడ్ని? సో దానికి ఆన్సర్ ఏంటంటే, మన దగ్గర కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ ఉంటే అది అసింక్ కోడ్ అన్నట్టు ఫిక్సింగ్గా. ఫర్ ఎగ్జాంపుల్ అసింక్ కోడ్ని ఎలా గుర్తుపడతాము? దానికి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ టైమ్అవుట్, సెట్ ఇంటర్వెల్, ప్రామిసెస్, ఫెచ్, ఎగ్జియస్ అండ్ XML HTTP రిక్వెస్ట్. ఓకే, ఇందులో ఏమున్నా కానీ అది అసింక్ కోడ్ అని మీకు తెలిసిపోవాలి. ఇంకా సెట్ టైమ్అవుట్ ఉందా కోడ్లో, సెట్ ఇంటర్వెల్ ఉందా కోడ్లో, ప్రామిసెస్ ఉందా కోడ్లో, ఫెచ్ ఉందా, ఎక్సెస్ ఉందా, ఇది ఉందని. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కోడ్లో కూడా చూపిస్తాను, కానీ ప్రజెంట్ ఇందులో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కోడ్లో console.log హెలో అని ఇలా రాసాము. ఓకే, ఇప్పుడు ఈ లైన్లో మీకు ఎక్కడన్నా సెట్ టైమ్అవుట్, సెట్ ఇంటర్వెల్, ప్రామిసెస్, ఫెచ్, ఎక్సియస్ ఇందులో నుంచి ఏదైనా ఒకటి లైన్లో కనిపిస్తుందా? లేదు, కనిపించట్లేదు. సో దీని మీనింగ్ ఏంటి? ఇది సింక్రనస్ అంతే. వేరియబుల్ ఏ ఈక్వల్స్ టు ముబషిర్ అని ఉంది, ఇందులో ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు, సింక్రనస్. సో బేసికల్లీ సింక్రనస్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక వర్క్ ఉంది, ఇది చేశాక ఈ వర్క్, ఇది చేశాక ఈ వర్క్, ఇది చేశాక ఈ వర్క్, ఇది చేశాక ఈ వర్క్, ఇది చేశాక ఇలా నడుస్తుంది. కానీ మీకు ఇది చాలా కరెక్ట్ అనిపించచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డిస్క్లైమర్ లాగా ఇచ్చేస్తాను మీకు ఇక్కడ. ఆ డిస్క్లైమర్ ఏంటంటే, జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ సింక్రనస్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ నాట్ ఏ, అంటే సింక్రనస్ అంటే నాట్ అసింక్ అనే కదా, నాట్ ఏ అసింక్రనస్ లాంగ్వేజ్. ఓకేనా పిల్లలు? దాని తర్వాత ఎందుకంటే ఇది జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడ్ మీద నడుస్తుంది. ఇప్పుడు థ్రెడ్ అంటే ఏంటో మళ్ళీ చెప్తా తర్వాత. సింగిల్ థ్రెడ్ మీద నడుస్తుంది జావా స్క్రిప్ట్ అనేది, సింగిల్ థ్రెడ్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ వినండి. సో మీకు ఇది కరెక్ట్ అనిపించచ్చు, ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి అవుతుంది. కానీ ఈ ఎగ్జిక్యూట్ ఎలా అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఒక టాస్క్ మనం నడుస్తుంది ఏంటంటే, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అవ్వాలి, తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ ఒక ఫంక్షన్ రాసాం, అందులో ప్రొఫైల్ పిక్చర్ మనకు రిటర్న్లో రావాలి, తర్వాత ఇక్కడ ఏమన్నా థ్యాంక్ యూ అని రావాలి. ఓకే, ఇప్పుడు హైలైట్ ఏంటంటే, ఇందులో మనం ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయాలి అన్నా కానీ ప్రొఫైల్ పిక్చర్ మనకు రావాలన్న అవుట్పుట్లో మన చేతిలో ఏమన్నా ఉందా? లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడో ఫేస్బుక్ది సర్వర్ ఉంటుంది, FB సర్వర్. మనం ఇక్కడ నుంచి రిక్వెస్ట్ అడుగుతాం, నాకు ఫేస్బుక్ పేజ్ మనకు కావాలి, లేకపోతే ప్రొఫైల్ పిక్చర్ కావాలి అని. కానీ మనం ఎప్పుడైతే కావాలి అని అంటామో అది అప్పుడే ఇచ్చేస్తుందా? మనకు తెలియదు అది ఎప్పుడు ఇస్తుందో, మన నెట్ స్లో ఉందో, లేకపోతే ఫేస్బుక్ వల్ల సర్వర్ ఏమైనా ప్రాబ్లం ఉందో, ఏముందో మనకు ఐడియా లేదు. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు. 5 సెకండ్స్ అన్నా పట్టవచ్చు, 10 సెకండ్స్ అన్నా పట్టవచ్చు, 1 మినిట్ అన్నా పట్టవచ్చు, ఎంత టైం అన్నా పట్టవచ్చు. ఎవరు చెప్పలేరు ఇది. ఓకే, వరల్డ్లో ఎవరు చెప్పలేరు, ఫేస్బుక్లో చెప్పలేరు, మార్క్ జుకర్బర్గ్ కూడా చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఓకే, కానీ ఇప్పుడు సింక్లో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయినా కానీ ఇదైనా కానీ
ఈ ప్రొఫైల్ పిక్చర్కి రిక్వెస్ట్ పంపిస్తాం కదా, దీనికి అవుట్పుట్ వచ్చాక ముందు అంటే అవుట్పుట్ రాకముందే థ్యాంక్ యూ అని చూపిస్తుంది. ఎందుకంటే సింక్రనస్ కోడ్ కదా, దీనికి సంబంధం లేదు రిటర్న్ వస్తుందా అవుట్పుట్ రావట్లేదని. ఈ వర్క్ చేసామా, ఈ వర్క్ చేసామా, ఈ వర్క్ చేసామా, ఈ వర్క్ ఖత్తాం. ఓకే, ఇలా సింక్రనస్ కోడ్ నడుస్తుంది, సింక్రనస్ కోడ్. కానీ అదే మనం అసింక్ దగ్గరకు వచ్చామనుకోండి, అసింక్ కోడ్ రాస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఏమైందంటే ఫేస్బుక్ పేజ్ వచ్చిందా, సర్వర్ ఫేస్బుక్ పేజ్ వచ్చిందా, వచ్చింది, హీరో. తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ కనిపించింది, రాసాము, ఎంటర్ చేసాము. ప్రొఫైల్ పిక్చర్ కనిపించాలి, ప్రొఫైల్ పిక్చర్ రిక్వెస్ట్లో వచ్చిందా, మంచిగా ప్రొఫైల్ పిక్చర్ అనేది వచ్చేసింది. దీని తర్వాత థ్యాంక్ యూ అని వస్తుంది. దిస్ ఈజ్ అసింక్రనస్, దీనికోసం మనం అసింక్రనస్ వాడతాము. ఓకే, అర్థమైందా? అది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ నేను కొంచెం వేరేలాగా చెప్తున్నా, కానీ కోడ్ కొంచెం వేరేలాగా ఉండొచ్చు. ఓకేనా, దాని గురించి కూడా చూద్దాం. మనం ఒకసారి ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మన ఎక్కడుంది వెబ్ డెవ్, ఇందులో అసింక్రనస్ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా, అసింక్. ఓకే, అండ్ విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. విఎస్ కోడ్ అండ్ ఈ అసింక్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. ఓకేనా, ఇక్కడ index.html మనకు కావాలని తెలుసు కదా, అండ్ script.js, అండ్ ఇక్కడ బాయిలర్ ప్లేట్ కోడ్, ఇక్కడ నేను స్క్రిప్ట్ అటాచ్ చేసేస్తాను దీనికి. దీనికి గో లైవ్ చేద్దాం. మనం గో లైవ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్టర్లో వస్తే కన్సోల్లో మనకు ఏవైతే అవుట్పుట్ ఉందో అదంతా ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఓకేనా, దీన్ని కొంచెం దీన్ని ఎలా పెంచుతారు, ఇలానా? ఓకే ఓకే రైట్. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రిప్ట్లో లాగ్ రాసా, హెలో అని, అండ్ హెలో 2 అని రాసా. ఫస్ట్ హెలో వచ్చింది, తర్వాత హెలో 2 వచ్చింది, అలానే హెలో 3, హెలో 4 ఎన్ని హెలోలు రాసినా కానీ ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తుంది, ఎందుకంటే సింక్రనస్ కాబట్టి. ఓకే, మరి ఇప్పుడు అసింక్రనస్ ఏంటి? అసింక్రనస్ అంటే నెక్స్ట్ దాని అవుట్పుట్ లేకపోతే మన కోడ్ అవుట్పుట్ ఒక దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ థ్యాంక్ యూ మనకు కనిపించాలంటే దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. ప్రొఫైల్ పిక్చర్ మంచిగా కనిపిస్తేనే మనకు థ్యాంక్ యూ కనిపిస్తుంది. అంటే థ్యాంక్ యూ అనే టెక్స్ట్ ప్రొఫైల్ పిక్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంది. యూజర్ ఐడి కనిపించాలంటే మనకు బాక్స్ ఫేస్బుక్ది పేజ్ మంచిగా అంటే మనకు వెబ్సైట్ రావాలి. ఫేస్బుక్ది వెబ్సైట్ మనకు వచ్చిందంటే దాని తర్వాత యూజర్ ఐడి మనం దాంట్లో రాయొచ్చు, అంటే ఎంటర్ చేయొచ్చు. సో ఇది కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. సో అసింక్రనస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది ఒక దాని మీద అది అవ్వాలంటే. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసింక్రనస్ కోడ్ చూడాలనుకోండి, ఇది మనకు తెలీదు, నేను ఇంకా మీకు నేర్పలేదు, కానీ మీకు థియరీ పార్ట్ చెప్తున్నా, కానీ ఎందుకైనా ఒకసారి చూడండి నార్మల్గా కోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పా కదా సెట్ టైమ్ అవుట్ అని. సో సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ నేను ఇలా రాసా. ఓకే, ఇదంతా వద్దు, నేను ఓన్గా రాస్తా, ఆగండి. సెట్ టైమ్ అవుట్. ఓకే, సెట్ టైమ్ అవుట్ అనేది ఈ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు సెట్ టైమ్ అవుట్లో ఇక్కడ ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్తుంది. కాల్ బ్యాక్ లైఫ్లో గుర్తుపెట్టుకోండి, కాల్ బ్యాక్ అంటే అది అసింక్రనసే అని. ఓకే, కాల్ బ్యాక్ అంటే అదొక ఫంక్షన్. కాల్ బ్యాక్ ఈజ్ నథింగ్ బట్ అ ఫంక్షన్. అంటే కాల్ బ్యాక్ అంటే ఫంక్షన్ కాదు, ఎక్కడైతే కాల్ బ్యాక్ అని రాసి ఉంటుందో అక్కడ మనం ఒక ఫంక్షన్ రాస్తాం ఇలా. ఓకేనా, ఎక్కడైతే కాల్ బ్యాక్ అని ఉంటుందో అక్కడ మనం ఒక ఫంక్షన్ రాస్తాము. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. ఇప్పుడు ఆ ఫంక్షన్లో మనం ఏదైనా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పెట్టేసా అండ్ ఇక్కడ 2000 అని రాసా. దీని మీనింగ్ ఏంటి? సెట్ టైమ్ అవుట్ ఒక ఫంక్షన్ రాసా, ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసా, ఇక్కడ 2000 అని రాసా, అండ్ ఇక్కడ ఇంకొక లాగ్ రాస్తున్నా, హెలో 3. అరే హెలో 3. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే
ఇక్కడ చూస్తే హెలో వచ్చింది, హెలో 2 వచ్చింది, హెలో 3 వచ్చింది. మరి ఆగలే ఏంటి? మనం ఇక్కడ 2000 మిల్లీ సెకండ్స్, ఇది మిల్లీ సెకండ్స్లో అవుతుంది. 2000 మిల్లీ సెకండ్స్ అంటే 2 సెకండ్స్ అని. నేను ఇక్కడ ఒక టైమ్అవుట్ ఫంక్షన్ రాసా. టైమ్అవుట్ ఫంక్షన్ రాసామంటే 2 సెకండ్స్ ఆగాక అది అవ్వాలి కదా, అది అవ్వలేదు. సో దాన్ని ఏం చేయాలంటే, ఈ ఫంక్షన్ ఉంది కదా, ఇక్కడ మనం కాల్ బ్యాక్ ఒక ఫంక్షన్ రాసాము. బేసిక్ నార్మల్ ఫంక్షనే, కానీ పేరు వేరే. ఓకే, జస్ట్ పేరు కొంచెం వేరేగా ఉంటుంది. ఇక్కడ నేను సారీ లాగ్ హెలో 3 అని రాసా, దీన్ని 4 చేద్దాం మనం. ఇప్పుడు చూస్తే ఫస్ట్ హెలో వచ్చింది, హెలో 2 వచ్చింది, హెలో 4 వచ్చింది, హెలో 3 వచ్చింది. హెలో 3 అనేది 2 సెకండ్స్ తర్వాత వచ్చింది, కానీ హెలో 4 వచ్చేసింది ముందే. సో మనకు ఒక వర్క్ ఆగాక జరగాలి అంటే మనం ఇలా సెట్ టైమ్అవుట్లో రాస్తాం. ఓకే, ఇప్పుడు సెట్ టైమ్అవుట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఏదో ఒక ప్రతి దాంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి కదా. సో సెట్ టైమ్అవుట్లో అలా ఇలా ఉందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ప్రామిసెస్ అని ఒకటి క్రియేట్ చేశారు. మళ్ళీ ప్రామిసెస్లో కూడా వీళ్ళకి ఏదో ప్రాబ్లం అనిపించింది. ఓకే, అంటే కాల్ బ్యాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ టైమ్అవుట్ కాదు, కాల్ బ్యాక్స్లో వీళ్ళకి ప్రాబ్లం కనిపించింది కాబట్టి వీళ్ళు ప్రామిసెస్ చేశారు. ప్రామిసెస్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కనిపించింది కాబట్టి అసింక్ అవేట్ అని చేశారు. దీని అన్నిటి గురించి మాట్లాడదాం మనం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక వర్క్ ఆగాక జరగాలి అంటే ఇలా చేస్తాము. ఓకే, ఇప్పుడు బేసికల్లీ జేఎస్ అనేది సింక్రనస్ అసింక్రనస్ కాదు, సింగిల్ థ్రెడ్ మల్టీ థ్రెడ్ కాదు అనేది. ఇప్పుడు ఇది సింగిల్ థ్రెడ్ మల్టీ థ్రెడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 వర్క్స్ జరగాలి. ఓకే, ఇది వర్క్ ఏ, వర్క్ బి. ఓకే, వర్క్ 1, వర్క్ అదే ర్యాండమ్గా. ఓకే, ఏదో ఒకటి. సో జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇది చేస్తుంది, ఈ వర్క్ చేస్తుంది, మళ్ళీ ఈ వర్క్ చేస్తుంది, మళ్ళీ ఈ వర్క్ చేస్తుంది, మళ్ళీ ఈ వర్క్ చేస్తుంది. ఓకే, అంటే ఇవి కొంచెం మిల్లీ సెకండ్స్, కొన్ని సెకండ్స్లో అయిపోతాయి వర్క్. ఓకే, కానీ వర్క్ బి ఇలా చేసి తొందరగా అయిపోచేస్తుంది. కానీ 2 ఇలా చెయ్యదు. ఓకే, 2 ఒకసారే చెయ్యదు, ఎప్పుడు ఒకటి తర్వాత ఒకటే చేస్తుంది. ఎందుకంటే జావాస్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడ్, దీని దగ్గర ఒకటే థ్రెడ్ ఉంటుంది. ఓకే, అంటే సింగిల్ లేన్ అనుకోండి, సింగిల్ లేన్, ఒకటే కార్ వెళ్తుంది, ఒక కార్ వెళ్ళాక ఇంకొక కార్ వెళ్ళాలి. ఓకే, కానీ 2 పక్కన వెళ్ళలేరు. కావాలంటే ముందు ఉన్న కారు కొంచెం పక్కన ఎలా వాళ్ళ ఆపేసి వెనకాల ఉన్న కార్ని ముందుకు పంపించి తర్వాత ఏదన్నా వెళ్ళాలి, అలా చేయాలి. కానీ 2 కార్స్ 2 లేన్స్ లాగా వెళ్ళలేదు. ఇది జావాస్క్రిప్ట్ గురించి. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక క్రేజీ టాపిక్ నేర్పిస్తా. అది నేర్పించాక మీకు జావాస్క్రిప్ట్ గురించి చాలా మంచిగా అర్థమైంది. మీకు ఎవరితోనా గొడవ పెట్టుకోవాలి, నాకు జావాస్క్రిప్ట్ గురించి మంచిగా తెలుసు అంటే గొడవ పెట్టుకోవచ్చు. ఓకే, సో జావాస్క్రిప్ట్ ఎలా వర్క్ అవుతుందంటే ఇందులో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ స్టాక్, ఒకటి సైడ్ స్టాక్. ఓకే, నేను చాలా క్లియర్గా చెప్పడానికి ఏదైనా చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ మ్యాక్సిమం ఏమైందంటే అన్ని కవర్ చేయడానికి కొంచెం కష్టం అయిపోతుంది, ఎందుకంటే అప్పటికప్పుడు గుర్తు రావు కొన్ని ఐటమ్స్ అలా. ఓకే, సో ఇప్పుడు నేను మ్యాక్సిమం అంతా చెప్పడానికి ట్రై చేస్తాను, కొన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కొన్ని ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే మీకు ఫస్ట్ టైం అప్పుడే వింటారు, ఫస్ట్ టైం దాని గురించి థియరీ కూడా అప్పుడే తెలిసిద్ది, ఫస్ట్ టైం దాని ఇంప్లిమెంటేషన్ కూడా అప్పుడే తెలిసిద్ది. ఓకే, సో కొంచెం ఈ మైండ్ సెట్ పెట్టుకొని నడవండి. ఓకే, అన్ని ట్యుటోరియల్ సపరేట్గా, ప్రాజెక్ట్ సపరేట్గా అంటే కొంచెం కష్టం, కొన్ని ఐటమ్స్ అనేది ప్రాజెక్ట్లో కూడా చెప్తాను. ఇప్పుడు మెయిన్ స్టాక్ సైడ్ స్టాక్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టాస్క్ ఏ, టాస్క్ బి, టాస్క్ సి, టాస్క్ డి అని ఉంది. ఇప్పుడు ఇది సింక్రనస్, ఇది కూడా సింక్రనస్, కానీ ఇది వచ్చేసి అసింక్రనస్ అండ్ ఇది వచ్చేసి అసింక్రనస్. అసింక్రనస్ అంటే ఏంటి? ఎక్కడో సెట్ టైమ్అవుట్లో రాసి ఉంటుంది, ఇది అయిపోయింది, ఇది ఒక 2-3 సెకండ్స్ తర్వాత, ఇది ఒక 5 సెకండ్స్ తర్వాత అలా ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ టాస్క్ ఈ ఉంది, ఇది సింక్రనస్. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుంది? జావాస్క్రిప్ట్ అండర్ ద హుడ్ మాట్లాడుతున్నాం మనం. ఇప్పటివరకు మనం ఓవర్వ్యూ చూసాం కదా, ఇప్పుడు కంపైలర్ లోపల కంప్యూటర్లో ఏం జరుగుతుందో అది ఇచ్చి పడేద్దాం ఇప్పుడు. సో బేసికల్లీ ఇక్కడ ఒక స్టాక్ ఉంది బ్రో, మెయిన్ స్టాక్ అంటాం దీన్ని, కానీ ఇక్కడ ఒక చిన్న స్టాక్ కూడా ఉంది, దీన్ని సైడ్ స్టాక్ అంటాము. ఓకే,
ఇప్పుడు ఏమైందంటే మెయిన్ స్టాక్లో ఒక్కొక్క వర్క్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్లో ఇలా రాసామనుకోండి, ఫస్ట్ ఏముంది, టాస్క్ ఏ ఉంది. సో టాస్క్ ఏ ఇందులో వెళ్ళిపోతుంది, టాస్క్ ఏ ఇందులో వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత టాస్క్ బి ఉంది, టాస్క్ బి ఇక్కడికి వెళ్తుంది. తర్వాత టాస్క్ సి ఉంది, టాస్క్ సి కానీ అసింక్రనస్. ఓకే, సో ఇదేం చేస్తుంది, బుర్ర అని చెప్పి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ టాస్క్ సి నడుస్తుంది. తర్వాత ఇది టాస్క్ డి, ఓ అసింక్రనస్, బుర్ర అని చెప్పి ఇక్కడికి వస్తుంది డి. మళ్ళీ టాస్క్ ఈ, ఓ సింక్రనస్, పద 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 ఈ. కానీ దీని అవుట్పుట్ ఎలా వస్తుందో తెలుసా? అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇక్కడ మనం అవుట్పుట్ అని రాసుకుందాం. ఓకే, అవుట్పుట్, అబ్బే తేడా రాస్తున్నా ఏంటి నేను గలీజ్గా. సరే, అవుట్పుట్ ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది, ఏ వస్తుంది కదా, ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు బి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ మెయిన్ స్టాక్లో ఉన్నాయి. మరి ఇవి ఎప్పుడు రన్ అవుతాయి, ఎప్పుడైతే మెయిన్ స్టాక్ ఖాళీ అయిపోతుందో. ఏ వచ్చిందా, అయిపోయింది. బి వచ్చిందా, అయిపోయింది. ఈ వచ్చిందా, అయిపోయింది. మెయిన్ స్టాక్లో ఏమన్నా వర్క్ ఇంకా పెండింగ్ ఉందా, మెయిన్ స్టాక్లో ఏం పెండింగ్ లేదు, మెయిన్ స్టాక్ మొత్తం ఖాళీ ఉంది. అప్పుడు ఎప్పుడైతే ఇదంతా ఖాళీ అయిపోతుందో అప్పుడు ఈని అడుగుతారు, ఈ మరి నీ వర్క్ అయిపోయిందా, ఇక్కడ నీకు ఇక్కడ 2 సెకండ్స్ 3 సెకండ్స్ కావాలన్నావు కదా, అయిపోయిందా అంటే, లేదు బ్రో నాకు టోటల్గా అసలైతే 5 సెకండ్స్ కావాలి, కానీ నేను 3 సెకండ్సే చేసా, ఇంకో 2 సెకండ్స్ తర్వాత నా వర్క్ అంటే, సరే ఓకే నువ్వు కానీ అని చెప్పి డీని అడుగుతారు. బ్రో డి సి కంటే టైం పడుతుంది, మరి నీకు వర్క్ అయిపోయిందంటే, నాది ఎప్పుడు అయిపోయింది ఖాళీ కూర్చున్నా నేను అంటారు. సరే అని చెప్పి డీని ఇక్కడికి తీసుకొని వస్తారు మెయిన్ స్టాక్లోకి. డి ఇక్కడికి వచ్చిందా, సరే ఎగ్జిక్యూట్ అయిందా, అయిపోయింది, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సీని అడుగుతారు, బ్రో ఏంది మరి 2 సెకండ్స్ అయిపోయిందంటే, లేదు బ్రో 1 సెకండ్ అయిపోయింది, ఇంకో 1 సెకండ్ ఉంది, సరే ఆగుదాం, 1 సెకండ్ బ్రో, మరి 1 సెకండ్ అయిపోయిందని, అయిపోయింది. అప్పుడు దీన్ని ఇక్కడికి తీసుకొని వస్తారు సీని. ఇలా నడుస్తుంది జావా స్క్రిప్ట్ స్టాక్. ఓకే, మీరు ఒక కోడ్ రాశారు సింక్రనస్ ఇలా ఉందంటే, మెయిన్ స్టాక్ డ్రా చేయండి, సైడ్ స్టాక్ డ్రా చేయండి, ఇలా నడుస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో, నేను బ్రో అని ఎలా అయితే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశానో, లైక్ నీ వర్క్ అయిపోయిందా, ఓకే సరే నువ్వు ఇక్కడికి రా, నీ వర్క్ అయిపోయిందా, సరే బయటికి దుబాయ్, ఇలాంటి వర్క్ ఏదైతే ఉందో ఇది ఎవరు చేస్తారు, ఈ కమ్యూనికేషన్, ఈ ఈవెంట్, ఇదంతాని మనం ఈవెంట్ లూప్ అంటాము. ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడగచ్చు. దీన్ని ఈవెంట్ లూప్ అంటాము. ఇది సైడ్ స్టాక్ నుంచి మెయిన్ స్టాక్కి, మెయిన్ స్టాక్ నుంచి బయటికి, అండ్ సైడ్ స్టాక్లో ఏమైనా మెయిన్ స్టాక్ క్లియర్ అయిందా, సైడ్ స్టాక్లో ఇంకా ఎన్ని వర్క్స్ ఉన్నాయి అది మెయిన్ స్టాక్లోకి పంపడం, ఇదంతా ఈవెంట్ లూప్ వర్క్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కోడ్లో చూద్దాం. సో నేను మొత్తం కామెంట్ చేసేస్తా. అండ్ కోడ్లో చూడాలంటే ఫస్ట్ నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫస్ట్ సింక్ రాసా కదా, సో ఇలా రాద్దాం, హలో 1 హలో 2 రెండు సింక్ అయిపోయింది. ఇప్పుడు అసింక్ రాస్తున్నా, సెట్ టైమ్అవుట్లో నేను ఒక 5 సెకండ్స్ ఇద్దాం దీనికి, అంటే 5000. అండ్ ఇక్కడ ఏదైతే ఇది ఉందో, ఓకే మీరు ఇక్కడ చూస్తే నేను ఇందాక ఇలా రాసా ఫంక్షన్ ఇలా అని, కానీ ఇక్కడేమో ఇలా ఉంది, ఫంక్షన్ అనే పేరు లేదు, దీన్ని క్లోజర్స్ అంటాము. ఇది కూడా ఏం లేదు, నార్మల్గా ఫంక్షనే, జస్ట్ ఇక్కడ ఫంక్షన్ అనే పేరు తీసేశారు. ఓకే, అండ్ ఇక్కడ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దాని ముందు ఇలా పెట్టేశారు, అంతే, ఏం డిఫరెన్స్ లేదు, ఈజీ. నేను చెప్తా, టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నా అంటే, హలో 1 హలో 2 లాగ్ లాగ్ హలో 3 రాశాను. తర్వాత ఇంకొకటి సెట్ టైమ్అవుట్ రాస్తున్నాం మనం. ఓకే, దీనికి కొంచెం తక్కువ టైం పెడదాం, ఎందుకంటే మనం ఇందాక మాట్లాడిన దాంట్లో అలానే కదా ఉంది. సో ఓకే, ఇక్కడ ఏ హలో కాదు, ఏ పెడదాం ఇక్కడ, ఇందాక ఎగ్జాంపుల్కి ఈజీగా అర్థమైంది. ఏ బి సి డి అండ్ ఇక్కడ లాగ్ ఈ. ఓకే నా బాస్,
అర్థమైంది కదా, ఇది సింక్రనస్ అంతా. ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ రీస్టోర్ చేద్దాం. ఏ బి ఈ వచ్చింది, 2 సెకండ్స్ తర్వాత డి వచ్చింది, అండ్ మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత సి వచ్చింది. ఏబిఈడిసి ఏబిఈడిసి ఏబిఈడిసి. అర్థమైంది కదా. ఎప్పుడైతే మనం సెట్ టైమ్ అవుట్ రాస్తామో అప్పుడు నుంచి 5 సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది 5 సెకండ్స్ కదా, ఇది 5 సెకండ్స్ అవ్వాలి కదా. ఇది అయ్యాక ఎప్పుడు రికార్డ్ చేస్తానో వీడియో అప్పుడు ఏదో ఒక కుక్ చేస్తూనే ఉంటారు మా ఇంట్లో. ఓకే, సో ఇప్పుడు 5 సెకండ్స్ కదా, దీన్ని సైడ్ స్టాక్లోకి పంపించేసాం మనం. సైడ్ స్టాక్లోకి పంపించాక ఇది మళ్ళీ ఇది కూడా సైడ్ స్టాక్లోకి వెళ్ళింది, ఇది రన్ అయింది. కానీ ఆలోపు ఈ 2 సెకండ్స్ అయిపోయింది కదా. ఈ 2 సెకండ్స్ అయ్యాక రిమైనింగ్ 3 సెకండ్స్ కదా, సో ఆ 3 సెకండ్స్ తర్వాత ఇది వస్తుంది. సో 2 సెకండ్స్ తర్వాత 5 అని కాదు, 2 సెకండ్స్ కూడా కౌంట్ అయ్యాక 3, సో అప్పుడు 5 అన్నట్టు. సో చూద్దాం మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి. 1 2 1 2 3 వచ్చేసింది. ఓకేనా. ఇది అయ్యాక 5 సెకండ్స్ కాదు, ఆర్ ఇది అయ్యాక 5 సెకండ్స్ కాదు. ఎప్పుడైతే ఇది ట్రిగర్ అయిందో, ఇది ట్రిగర్ ఇక్కడ అయిపోయింది, దీని తర్వాత 5 సెకండ్స్. మీరు కావాలంటే బి తర్వాత కదా 5 సెకండ్స్, మీరు ఇక్కడ చూడండి. బి తర్వాత 1 2 3 4 5 కదా. బి తర్వాత కరెక్ట్గా 5 సెకండ్స్లో ఇది వచ్చింది. ఓకేనా. అసింక్రనస్ జావాస్క్రిప్ట్, సింక్రనస్ జావాస్క్రిప్ట్ గురించి ఇంతే. మీకు ఇప్పుడు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసాను నేను. దీని తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నాం, దీని తర్వాత మనకి ఏమేమి ఉన్నాయి, ప్రామిసెస్, ఫెచ్, ఎక్సియస్ అని. ఇప్పుడు ప్రామిసెస్ గురించి మాట్లాడాలంటే ప్రామిసెస్ ఏం లేదు బాస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రామిసెస్ గురించి మాట్లాడదాం ఒకసారి. ప్రామిసెస్ అను ఫెచ్ గురించి కూడా. ఓకే సరే, ఒకసారి ఫెచ్ గురించే మాట్లాడదాం, ప్రామిసెస్ గురించి కాదు. ఫెచ్ అంటే ఏంటంటే, నేను నా కంప్యూటర్ ఇక్కడ ఉన్నాం. ఓకే, ఇది మా ఇల్లు, ఇది నా టేబుల్, నా కంప్యూటర్, ఇక్కడ నేను కూర్చున్నా. ఓకే, నాకు ఫేస్బుక్ కావాలి. ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్ వెబ్సైట్ని ఇక్కడ సెర్చ్ చేశా, www.facebook.com. మరి facebook.com వెబ్సైట్ నా ల్యాప్టాప్లో కూర్చొని ఉందా? లేదు. ఇక్కడెక్కడో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ అనుకుందాం. ఓకే, యూఎస్ఏలో ఎక్కడో అక్కడ ఇక్కడ ఫేస్బుక్ సర్వర్ ఉంది. నేను ఇక్కడ నుంచి అని ఇలా పంపించా, రిక్వెస్ట్ వెళ్ళింది. ఇప్పుడు నాకు రెస్పాన్స్ కావాలి. ఓకే, సో కూర్చున్నా, సెట్ టైం అవుట్లో ఉంది. అంటే మనకు ఎంత టైం పడుతుందో తెలియదు, సో కూర్చొని వెయిట్ చేస్తున్నా నేను అక్కడ. ఓకే సరే, ఇది రిప్లై ఇచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ రిక్వెస్ట్ని ఎలా పంపిస్తారు? మెయిల్ రాస్తారా? ఏం చేస్తారు? ఫోన్ కాల్ చేస్తారా? ఏం చేస్తారు? సో దానికి మనం ఫెచ్ వాడతాము. ఫెచ్ మనకు ఇంటర్నెట్ నుంచి ఒక రెస్పాన్స్ కావాలంటే మనం ఈ ఫెచ్ని యూజ్ చేస్తాము. ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. మన దగ్గర ఈ ఫెచ్ అనేది ఒకటి ఉంది. ఫెచ్ ఇక్కడ చూసారా, ఇన్పుట్ అనే ఒక పారామీటర్ ఉంది, యూఆర్ఎల్ తీసుకుంటుంది ఇది. సో నేను ఇక్కడ www.facebook.com అని ఇక్కడ రాసేస్తా. ఇప్పుడు మన కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే, ఇందులో ఏదైతే యూఆర్ఎల్ రాసామో దీనికి ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది అండ్ ఒక అవుట్పుట్ని తీసుకుంటుంది. ఇప్పుడు అవుట్పుట్ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, కానీ మీరు అనుకోవచ్చు అవుట్పుటా, అందులో ఏముంది, నార్మల్గా వేర్ ఆన్సర్ ఈక్వల్స్ టు లాగ్ ఆన్సర్ అయిపోయింది అనుకోవచ్చు. వచ్చిందా? పెండింగ్. ఎందుకు పెండింగ్? ఎందుకంటే ఇది ఆన్సర్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, దీనికి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ దీనికంటే ముందే మనం దీనికి ఆన్సర్ వచ్చే ముందే మనం ఈ లాగ్ని చేసేస్తున్నాం, అందుకే ఇక్కడ పెండింగ్. ప్రామిస్ అనేది కనిపించిందా? ప్రామిస్ అంటే ఇక్కడ ప్రామిస్ కూడా కవర్ అయిపోయింది, చూసారా? ప్రామిస్ అంటే మనం ఒక ఫెచ్ చేస్తాం కదా, మనకు రెస్పాన్స్లో ఒకటి వస్తుంది, దాన్ని ప్రామిస్ అంటాం మనం. ఓకే,
సో ఇప్పుడు మొన్న ఒక చూద్దాం, ఒక్క నిమిషం ఆగండి. సో మొన్న ఇక్కడ స్వాతి పింకీ అని ఉంది కదా, తను ఏమన్నదంటే వెదర్ యాప్ వీడియో చేయండి అని. ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ అదే, నెక్స్ట్ మనం వెదర్ యాప్ చేసేది. కానీ వెదర్ యాప్కి ఉన్న యూఆర్ఎల్ మనం ఇప్పుడు యూఆర్ఎల్ పంపించాలి కదా. ఇప్పుడు వెదర్ అనేది మీకు క్లియర్గా చెప్తా, ఎవరికైతే తెలియదో తెలిసినా వినండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బాస్, వెదర్ అనేది ఎక్కడో ఒక వెబ్సైట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వెబ్సైట్ కూడా చూపించేస్తా. వెదర్ ఏపీఐ అని ఒక వెబ్సైట్ ఉంది ఇక్కడ, ఇది ఓపెన్ వెదర్ మ్యాప్. వీళ్ళు ఏం చేస్తారంటే, మనం వీళ్ళ ఏపీఐ యూస్ చేస్తే మనకి ఇక్కడ వీళ్ళు అవుట్పుట్ ఇస్తారు. ఓకే, సో లైక్ చూడండి, ఇక్కడ ఏపీఐస్ ఉన్నాయి, వెదర్ మ్యాప్ ఏపీఐ అలా అని ఉంది. ఓకే, మనం ఏపీఐని ఇక్కడ లైక్ సైన్ ఇన్ చేసుకొని ఏపీఐ యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూపిస్తుంది ఏమంటారు, కరెంట్ వెదర్ ఎంత ఉంది ఏంటనేది అంతా చూపిస్తుంది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే ఓపెన్ వెదర్ ఏపీఐ ఉంది కదా, దీన్ని యూస్ చేస్తాం, వీళ్ళ ఏపీఐని యూస్ చేస్తాం. ఫెచ్లో మనం ఇక్కడ వీళ్ళ ఏపీఐ అనేది రాస్తాం, ఇక్కడ వీళ్ళ ఏపీఐ. ఓకే, ఇది ఇలా వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి చెప్తుంది నాకు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సెర్చ్ బార్ పెట్టాము, ఒకటి హైదరాబాద్ అని పెట్టాము, లేకపోతే లండన్ అని పెట్టాము, ఏదో ఒకటి. ఆ లండన్ని తీసుకొని వెళ్ళి ఈ ఏపీఐతో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ ఓపెన్ వెదర్ మ్యాప్ అనేది చూస్తుంది. ఓకే, వీడి ఏపీఐ నుంచి వచ్చింది నా దగ్గరికి, వీళ్ళకి ఇది హైదరాబాద్ది కావాలంట, ఒక ప్రామిస్ ఇస్తుంది. ఆ ప్రామిస్లో ఆన్సర్ ఉంటుంది, హైదరాబాద్ది వెదర్ ఎంత ఉంది అనేది. సో ఇలా జరుగుతుంది అన్నమాట. ఫెచ్లో మనం ఇలా రాస్తాము, ఇలా వెళ్తుంది. ఏం ఏపీఐ రాస్తే ఆ ఏపీఐకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏపీఐస్ ఉంటాయి, లైక్ ఐఎండిబి అంటే తెలుసు కదా, ఐఎండిబి. వీళ్ళు మూవీస్ డేటాబేస్ ఉంటుంది వీళ్ళ దగ్గర, మూవీస్ది. మీరు ఒక మూవీ యాప్ క్రియేట్ చేయొచ్చు, వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. పేరు ఇక్కడ రాయగానే ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అని, లేకపోతే సలార్ అని, అలా ఏదో ఒకటి రాస్తే దాని గురించి మొత్తం డీటెయిల్స్ ఏదైతే ఐఎండిబిలో ఉంది అది మీరు మీ వెబ్సైట్లో చూపించచ్చు. ఓకే, అది. సో ఇలా ఫెచ్ అను ప్రామిస్ గురించి వర్క్ అవుతుంది. ఓకే, సో ఈరోజు ఇంతే, జస్ట్ మనం థియరీ పార్ట్ నేర్చుకున్నాం, అంతగా ఏం చేయలేదు. నెక్స్ట్ వీడియో కూడా థియరీనే ఉండొచ్చు, ఎందుకంటే నేను మీకు ఇంకేమేమి చెప్పాలంటే ప్రామిసెస్ చెప్పా కదా, ప్రామిసెస్ ఫెచ్ అంటే ఏంటని, ఎగ్జిఎస్ చెప్పాలి. ఓకే, అండ్ వాటిని నార్మల్గా ఎలా కోడ్ రాస్తాం అనేది, ఫెచ్ ఎలా కోడ్ రాస్తాం అదంటే ఏంటి అదంతా చెప్పాలి. సో అది అంతా అయ్యాక మనం వెదర్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇంకొక వీడియో ఉండొచ్చు, థియరీ పార్ట్ ఇంకొక చిన్న వీడియో ఉండొచ్చు. దీని తర్వాత అది అప్లోడ్ చేస్తాను, అది చూశాక వెదర్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేద్దాం. తర్వాత ఇంకొక ఉంది, మీకు అది ఐడియా కూడా రాదు. ఓకే, అంటే బేసికే, కానీ అరే ఇది కూడా చేయొచ్చా మనం అనేది ఐడియా రాదు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కానీ మీకు ఒకవేళ చాలా మంచిగా అనిపించింది, కామెంట్ చేశారు, కామెంట్ చేయకుండా కూడా చెప్పాలనిపిస్తే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి. బ్రో మొన్న ఒకరు మెసేజ్ చేశారు, సీరియస్లీ మొన్న ఒకరు మెసేజ్ చేశారు, హాయ్ బ్రో అని. హాయ్ బ్రో అని రిప్లై ఇచ్చా. వాళ్ళ పేరు ఏదో ఉంది, నాకు గుర్తు రావట్లేదు, ఎందుకంటే నేను ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను, లేకపోతే చూసి చెప్పేవాడిని. సో బ్రో నేను మీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వీడియోస్ చూసాను, చాలా బాగా నచ్చిందంటే, సరే బ్రో మీకు ఏమైనా డౌట్, థ్యాంక్ యూ బ్రో, మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అంటే, డౌట్ ఏం లేదు బ్రో, చాలా బాగా అనిపించింది, అది నీకు మెసేజ్. ఓ అమ్మ అనుకున్నా నేను, అంటే కామెంట్ చేశారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, చేస్తారు లేకపోతే లేదు. నేనైతే ఎఫర్ట్స్ పెడుతున్నా కాబట్టి మీరు కూడా ఒక లైట్ కామెంట్ అలా చేస్తే బాగుంటుంది. కానీ ఇన్స్టాగ్రామ్కి వచ్చి మరి బ్రో నాకు డౌట్ ఏం లేదు, మీ వీడియోస్ అయితే బాగా క్లియర్గా ఉంది, క్లియర్గా అర్థమవుతుందంటే నాకు మస్తు అనిపించింది. కానీ ఓకే, సో మీకు కూడా ఏమన్నా మాట్లాడాలనుకుంటే, డౌట్స్ ఉన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లైక్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, మీరు నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు. అండ్ వాట్సాప్లో ఒక గ్రూప్ చేసా, ఒక ఛానల్. ఓకే, ఆ ఛానల్లో జాయిన్ అయితే మీ నెంబర్ ఎవరికి కనిపించదు, బట్ నేను అక్కడ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఓకే, నార్మల్గా ఏమన్నా జాబ్స్ ఇలా ఉందంట, బయట మార్కెట్ ఇలా ఉందంట, ఓకే ఇలా చేయండి, అలా చిన్నవి లైక్ పర్సనల్ కమ్యూనిటీ లాగా మీరు అందులో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అంతే, పాత వీడియోస్ చూడకపోతే పాత వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.